మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పరమేశ్వరుడు, భోళాశంకరుడు, నీలకంఠేశ్వరుడు, శివ పరమాత్ముడు, శివయ్య అనుగ్రహం పొందడానికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆ మహాదేవుడిని పూజిస్తే భక్తులు కోరికలు తీరతాయని పండితులు చెప్తున్నారు. కోరిన కోరికలు తీరాలంటే సోమవారం మహాదేవుడిని, శివ పరమాత్ముడిని ఎలా పూజించాలో తెలుసుకోవాలి. సోమవారం విశిష్టత: సనాతన ధర్మంలో వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవుడు లేదా దేవతకి అంకితం చేయబడింది. సోమవారం శివుడి ఆరాధనకు ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడింది. భగవంతుడు శివుడు తనను నమ్మిన భక్తుల కోరికలను నెరవేర్చడంలో కరుణామయుడిగా నిలుస్తున్నాడని పురాణాల్లో పేర్కొన్నారు. మహాదేవుడి పూజా విధానం: సోమవారం శివుడిని పూజించే భక్తులు తల్లి పార్వతిని కూడా ఆరాధిస్తారు. పూజ సమయంలో పంచామృతంతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో శివలింగం అలంకరించడం ఎంతో శుభప్రదం. ఉపవాసం పాటించడం ద్వారా శివుడి అనుగ్రహం పొందవచ్చని, ముఖ్యంగా పెళ్లి సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ వ్రతాన్ని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా ఉన్న 108 నామాలను పఠిస్తూ బిల్వ పత్రాలతో పూజ చేయాలని పండితులు చెప్తున్నారు. అలా శనిదేవుడు ఎప్పటికీ చెడు దృష్టి పెట్టని రాశి, ఎప్పటికైనా వాళ్ళను ధనవంతులను చేస్తాడు. శనిదేవుడు అంటే న్యాయదేవత అని పిలుస్తారు. కర్మలను బట్టి ఫలితాలు అందిస్తాడు. మన పూర్వజన్మ కర్మలను బట్టి శనిదేవుడు మన కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు కొంచెం అలసటగా అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఈరోజు మీరు ఓర్పుతో సంయమనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నించండి. అది మీకు సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈరోజు మీకు అదృష్ట రంగు గులాబీ, లక్కీ నెంబర్ 9. వృషభ రాశి: ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. వృత్తిపరంగా మీరు ఏ పనిలో విజయం సాధిస్తారు. మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు ధనవంతులు అవుతారు. పెట్టుబడులు లాభాలను తెస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. ప్రేమ జీవితం చాలా రొమాంటిక్గా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. అవివాహితులకు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీరు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. మీ మానసిక స్థితి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మీ లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన రోజు. మీ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోండి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. ఈరోజు మీ అదృష్ట రంగు తెలుపు, లక్కీ నెంబర్ 2. మిథున రాశి: మిథున రాశి వారికి ఈరోజు చాలా సాధారణంగా ఉంటుంది. మీరు కొన్ని విషయాల్లో నిరాశ చెందొచ్చు, కానీ నిరుత్సాహపడకండి. వృత్తిపరంగా మీరు మీ పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహోద్యోగుల సహకారం. శనిదేవుడు ఒక్కో రాశిలో 2.5 ఏళ్ల పాటు ఉంటాడు. ఈ నేపథ్యంలో శనిదేవుడు కొన్ని రాశులను తన సొంత రాశిగా పరిగణిస్తారు. అంతేకాదు ఎప్పుడూ వారిపై అశుభ దృష్టి ఉండదు. ఎప్పటికైనా వారిని జీవితంలో కోటీశ్వరులని చేస్తాడు. కుంభరాశి: శనిదేవుడు కుంభరాశిపై ఎప్పటికీ ఆ శుభ దృష్టితో చూస్తాడు. అతనికి అత్యంత ఇష్టమైన రాశిలో ఇది ఒకటి. ఎప్పటికైనా కుంభరాశిని కోటీశ్వరుడు చేస్తాడు. ఈ నేపథ్యంలో వారి జీవితంలో గొప్ప విజయాలను కూడా సాధిస్తారు. శనిదేవుడి నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు వీళ్లకు లభిస్తాయి. అందుకే వీరు త్వరలో జీవితంలో కూడా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తులారాశి వారికి కూడా శనిదేవుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ఎప్పటికీ శుభ దృష్టితోనే చూస్తాడు. ఈ నేపథ్యంలో తులారాశి వారు కూడా విజయం వరిస్తుంది. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఎప్పటికైనా వాళ్ళని కోటీశ్వరుడిని చేస్తారు.
ఎప్పుడూ వారి వెన్నంటే ఉంటాడు శనిదేవుడు. వృషభ రాశి. శనిదేవుడు శుభదృష్టితో ఎప్పటికీ చూసే మరో రాశి వృషభ రాశి. ఈ రాశికి అధిపతి కూడా శుక్రుడు. ఎన్నిసార్లతో వృషభ రాశి వారు జీవితంలో అనుకున్నది పొందుతారు. వీళ్ళకి ఎప్పుడూ సకల సౌకర్యాలు కలుగుతాయి. డబ్బు కొరత అనేది చూడరు. ధనవంతులు కాబోతున్న అదృష్ట జాతకులు. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు. మేషరాశి. ఈరోజు మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ మీ దృఢ సంకల్పంతో వాటిని అధిగమిస్తారు. వృత్తిపరంగా మీరు మీ పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు, కాబట్టి సంయమనం పాటించడం. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు కాదు. ఆర్థికంగా మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాదనలు రావచ్చు. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ భాగస్వామితో సమయం గడపడం కష్టమవుతుంది. ఆరోగ్యపరంగా మీరు కొంచెం నీరసంగా అనిపించవచ్చు. ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు సహనంతో, ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ లక్ష్యాలను వదులుకోకుండా ప్రయత్నించండి. యోగా, ధ్యానం మీకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. ఈరోజు చాలా మంచి రోజు. మీరు సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. వృత్తిపరంగా మీరు మీ పనిలో అద్భుతమైన విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఆర్థికంగా మీరు ధనవంతులు అవుతారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. ప్రేమ జీవితం చాలా మధురంగా ఉంటుంది. మీ భాగస్వామితో శృంగార క్షణాలు గడుపుతారు. అవి వివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మీ మానసిక స్థితి చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మీ అదృష్టాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. దాన ధర్మాలు చేయటం వల్ల మరింత శుభం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు సవాల్తో కూడుకున్న రోజు. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి.